శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము నేరాలను తగ్గించే విధానం. ప్రభుత్వం ఎందుకు ఉంటుంది? ప్రశ్న. ఒక దేశంలో బలవంతులు బలహీనులను హింసించవచ్చు. పెద్ద సముదాయం చిన్న సముదాయాన్ని కష్టపెట్టవచ్చును. కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా ఒక వ్యక్తిని ఇల్లు ఆస్తులు విడిచి వెళ్లేందుకు బలవంత పెట్టి వాటిని చట్టవిరుద్ధంగా సొంతం చేసుకోవచ్చు. అట్టి ఘటనలు జరగకుండా దేశంలో ఒక క్రమ పద్ధతిని కాపాడటానికి ఏర్పడినదే ప్రభుత్వం. దుష్కృత్యాలను చేసేవారిని ఆపటానికి ఈ ప్రభుత్వం ఏమి చేస్తున్నది? ప్రశ్న. దండనలను విధిస్తున్నది. దండన భయంతో ఎందరో చెడు కర్మలను చేయకుండా ఆగుతారు. క్రూర కర్మలను చేసేవాడిని ప్రభుత్వం మరింత క్రూరంగా శిక్షిస్తుంది. ఎవరైనా 10 రూపాయలను దొంగిలిస్తే ఆ ధనం పోగొట్టుకున్నవాడు కొంతే బాధపడతాడు. కానీ దొంగతనాన్ని చేసిన వాడికి చెరసాలలో కొన్ని రోజుల పాటు ఉండాలనే రూపంలో మరింత పెద్ద శిక్ష పడుతుంది. దండన విధాన చట్టాలు ఈ ఆధారంతో ఏర్పాటు చేయబడ్డాయి. మనుషుల మనస్తత్వాన్ని పరిశీలిస్తే ఇది సరైనదేనని ఒప్పుకోక తప్పదు. అట్లాగే ప్రభుత్వం ఇంతకన్నా మెరుగైన ఉత్తమ పద్ధతులను వికసింపచేయాలి. స్వాభావికమైన ధర్మభావనల వల్ల నేరాన్ని చేయకుండా ఉండటంతో పోలిస్తే ఒక నేరాన్ని చేసిన తర్వాత దండనను అనుభవించటం, దండన పడుతుందేమోనని భయంతో నేరాన్ని చేయకుండా ఉండటం వంటివి రెండవ స్థాయి పరిష్కారాలు. అసలు ప్రజలకు నేరం చేయాలనే ఆలోచన లేకుండా ధర్మభావనతో ఉండే విధంగా చూడటమే అత్యుత్తమంగా ఉంటుంది. అర్థశాస్త్రంలో చెప్పినట్టు ఎవరైనా క్రూరమైన నేరానికి పాల్పడినప్పుడు ప్రభుత్వం ఆ నేరం చేసిన వాడికి మరింత క్రూరమైన శిక్షను విధించాలి. అదే సమయంలో అర్థశాస్త్రం ఎప్పటికైనా ధర్మశాస్త్రం పాదాల వద్ద పడుండాల్సిందేనని కూడా సూత్రస్థాయిలోనైనా ప్రభుత్వం తెలుసుకోవాలి. సమాజంలో ధర్మశాస్త్రాలను పాటించే సజ్జనుల సంఖ్య పెరిగే విధంగా ప్రభుత్వం వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలలో నేరాలకు పాల్పడే ప్రవృత్తి నెమ్మదిగా క్షీణిస్తుంది. ధర్మం తెలిసిన వారి యొక్క దాన్ని ఆచరించే వారి సంఖ్య కనుక వృద్ధి చెందే విధానాలు ఉంటే వారి తమ ఉదాహరణతో శాంతి సద్వర్తనలను వ్యాపింపచేస్తారు. యుద్ధాలు నేరాలు తగ్గిపోతాయి. దీనికి శ్రీకారం చుట్టేలా కనీసం ప్రభుత్వంలో పదవులలో ఉన్నవాళ్ళు ధర్మాన్ని అవలంబించేవారై ఉండాలి. ధర్మ మార్గాన్ని కట్టుబడి ఉండేవారు దేశంలో చర్యలను ఎట్లా చేపట్టాలి అంటే జనాలకు వారు చెప్పేది చేస్తున్నది అంతా వారి స్వార్థం కోసం కాదు, తమ ప్రజల మేలు కోరే అనే నమ్మకం కుదరాలి. ధర్మానికి కట్టుబడి ఉన్నవారు ప్రశాంతంగా జనాలకు ధర్మం గురించి చెబితే ప్రజలు తమకు తామే దాని ప్రకారం నడుచుకుంటారు. ప్రభుత్వం ఒంటరిగా నేరం లేని రాజ్యాన్ని తయారు చేయజాలదు. ధర్మబద్ధులైన వారు ప్రభుత్వంతో చేతులను కలిపి ఈ పనిని చేయాలి. మనుషులంతా ధర్మాన్ని బట్టి మెలిగే విధంగా తోడ్పడే వాతావరణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయగలగాలి. పోలీసులను కోర్టులను పెంచే బదులు ధర్మబద్ధమైన వారి బృందాల సంఖ్యను విస్తరింపచేయటం మీద దృష్టిని పెట్టాలి. తమ స్వార్థంతో కాక ఇతరులకు సహాయపడాలనే లక్ష్యంతో ప్రశాంత మార్గంలో ధర్మాన్ని ప్రబోధించే వారిని ప్రభుత్వం ప్రోత్సహించి సహకారాన్ని అందించాలి. అట్టి ప్రోత్సాహం చూసి ఇటువంటి వారు మరింత మంది బయటకు వస్తారు. తనకు తానుగా ఉదాహరణగా ఉండటమే ప్రబోధన చేయటం కన్నా శక్తివంతమైన విధానం. న్యాయాలయాల సంఖ్య పెరుగుతున్నదంటే నేరాల సంఖ్య పెరుగుతున్నదని అర్థం. దీని బదులు ఎక్కువ సంఖ్యలో గుళ్ళు ఉంటే అంతటా ఎక్కువ శాంతి వ్యాపిస్తుంది. పాతకాలంలో రాజులు న్యాయాలయాల బదులు దేవాలయాలను కట్టేవారు. పాత గుళ్లను బాగు చేయించేవారు. కళలు మనోరంజనం అంతా దైవత్వంతో నిండి దేవాలయాలకు అంకితం చేయబడేది. లోకులు కూడా దేవాలయాల్లో పూజలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవారు. ఇప్పుడు ఉన్నట్టు సామాజిక అసమ్మతి అపార్థాలు ఎక్కువ ఉండేవి కావు. చట్టాలు తెచ్చి నేరాలను ఆపే బదులు
మనుషులకు సరైన దారిని చూపించి అటు మళ్లించడం ద్వారా వారు నేరం గురించి ఆలోచించగలిగే అవకాశాలను తగ్గించాలి. దండనలను అమలు చేయటం కన్నా ఏది మంచో చెప్పి శాంతిని పదిలపరచుకోవటం నయం. అట్టి శాంతి భావనే శాశ్వతంగా నిలుస్తుంది. ప్రభుత్వం ధర్మాత్ములను, ధర్మం కోసం పాటుపడే వారిని, సజ్జనులను, శాంతికాముకులను గౌరవించి ఆదరించినా చాలు. ఈ సద్గుణాలు లోకంలో వాటికవే పెంపొందుతాయి. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రీతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.